ఇంతకు నేవీ ర్యాడర్ సెంటర్ వస్తే ఏదైనా అక్కడ ఉన్న వాళ్ళకి నష్టం కలుగుతుందా లేదంటే లాభం లాభం కలుగుతుందా? ఎన్నో అపోహలు ఉన్నాయి. దీని గురించి నాకు ఎప్పటి సందో తెలుసు. ఆ అడవి నాకు చిన్న ఉన్నప్పటి తెలుసు. చాలా అందమైన అడవి. తర్వాత పెద్ద అయినాక నేను ఇండియాకి వాపసు వచ్చినాక అడవి అయితే నిజంగానే ప్రత్యేకంగా ఈ కాలం ఇంకా అందమైన అడవి. అయితే దాని పక్కకు ఒక మంచి ఇల్లు కట్టుకుంటే మంచిగా ఉంటుందని నేను అక్కడ భూమి కొనుక్కున్నా. ఇప్పుడు 2005లో. ఎందుకంటే అక్కడ కట్టుకుంటే బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. ఇంకోటి ఎత్తులొంపులు ఉంటుంది, ఆ వ్యాలీలో అనిపిస్తుంది, కనబడుతుంది. కానీ తర్వాత తెలిసింది ఆ అందమైన అడవిలో యాంటీనా వస్తుంది. యాంటీనా వస్తే అందం మొత్తం పోతుంది. వాస్తవం. నాకు చూస్తే యాంటీనా కనబడుతుంది. చెట్లు, జింకలు, సాంబార్లు, పెద్ద పెద్ద సాంబార్ జింకలు ఉండేది. అంటే 2 తీర్ల చీతలు అంటుంది. అంటే మచ్చలు జింక, కృష్ణ జింకలు అంటారు, దుప్పులు అంటారు. అది అంతటి ఉంటాయి. కానీ ఇక్కడ సాంబార్లు కూడా ఉంటాయి. అంతే నా ఎత్తు ఉంటాయి అవి. ఈ జింకలు నాకంటే ఎత్తుంటాయి. అవన్నీ కూడా ఉండేది. అయితే ఈ నడుము ఏంటంటే ఇది నేవల్ రిడార్ వస్తుంది అన్నారు. నేను అప్పుడు టీఆర్ఎస్లో ఉంటుంది. అండ్ తర్వాత ఐ థింక్ వాళ్ళు అఫీషియల్లీ ఇచ్చిండ్రు. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక జియో ఇచ్చింది, ఇది ఈ భూమి అక్కడ ఇస్తాం నేవల్ రిడార్ అని. సరే, అది పక్కకు పెట్టండి. కానీ నేను ఇక్కడ భూమి కొన్నప్పుడు అప్పుడప్పుడు అక్కడ పోయేది. పోతుంటే దాని పక్కకు ఇక్కడ నవాబులు చాలామంది ఉంటారు. వాళ్ళ దగ్గర తుపాకులు ఉంటారు. వాళ్ళకు షికారు చేసే షోక్ అనమాట. ఈ జింకలను కొట్టేది షోక్ ఉంటుంది. నేను ఎన్నోసార్లు కంప్లైంట్ కూడా చేసిన. మా క్లాస్మేట్ కూడా ఒక అంటే 1 year సీనియర్ సుజాత అలీ అని ఉంటాడు. ఆడ మిత్రులే వీళ్ళందరూ. వాళ్ళకి గన్ లైసెన్స్ ఉంటుంది, షికారు చేసేది. తర్వాత ఇటుపక్క గ్రామస్తులు, పేదోళ్ళు అప్పుడు వెనకట అంటే నేను కూడా 10 ఏళ్ళు 15-20 ఏళ్ళ కింద అప్పుడు గ్యాస్ పొయ్యిలు ఎక్కువ లేకుండా కట్టెలు కొట్టుకునేది. పొయ్యిల కొరకు పేదోళ్ళు పాపము. తర్వాత పశువులు, గొర్రెలు వీటిని మేపేది ఇలా. తర్వాత రియల్ ఎస్టేట్ వచ్చింది. ఇంకా రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తే ఇంకా అడవి వాళ్ళు కూడా నేను ఎట్లా కొన్నానో వాళ్ళు కూడా అట్లా కొని, కానీ వాళ్ళేమో ప్లాట్లు చేసి, నేనేమో నా సొంత కొరకు కొన్నా. ప్లాట్లు చేసి అది కమర్షియల్గా చేసి, ఎందుకంటే అంత అందమైన ఏరియా అది హైదరాబాద్ దగ్గర. రియల్ ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ ఊకుంటారు, కబ్జాలు చేసుకుంటా అడవిలో పట్టుకుంటారు. నేను ఒకటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇది అది రాసినా కనీసము ఇది ఆపండ్రి, ఏది కట్టెలు కొట్టుడు ఆపండ్రి. కానీ వాళ్ళు పేదోళ్ళు ఎంత ఒకరు నాపొచ్చు, ఇద్దరు నాపొచ్చు. అయితే ఇది దానికి అది తక్కువైంది. ఇప్పుడు కట్టెలు కొట్టుడు పేదోళ్ళు తక్కువైంది. అయితే వీళ్ళను కాంపౌండ్ వాళ్ళు కట్టమంటే ఆఖరికి కొన్ని జాగాల్లో ట్రెంచ్ చేసిండు. నాకు ఫారెస్ట్ మధ్యలో ఏం లేకుండే, కానీ ఎవడో వచ్చి కబ్జా పెడుతుండు మెల్లగా అడవిలకు. అయితే కనీసం ఏంటంటే వాళ్ళు ఏదో పైసలు లేకుండా ట్రెంచ్ చేసిండ్రు, ట్రెంచ్ తోవిండ్రు. కానీ చుట్టేయలేదు. 2900 ఎకరాలు దాదాపు ఆడాడ ట్రెంచ్ చేసిండ్రు. ఇది ఆపగలిగలేదు, ఇష్టం ఉన్నట్టు పోయి కొట్టుకునేది. అయితే నేనన్నా ట్రెంచ్ వేస్తే మొత్తమే అని కాదు, ట్రెంచ్ కాదు మీరు ఫెన్స్ వేయండి అని. ఫెన్స్ వేస్తే ఎవరు పోరాదు. ఫెన్స్ వేసుడే కాక మధ్యల నుంచి రోడ్ వేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అడవి మధ్యల నుంచి రోడ్ వేసింది, డాంబర్ రోడ్డు. ఇప్పుడు కట్టెలు కొట్టుకునే వాళ్ళు తక్కువైంది, గ్యాస్ పొయ్యిలు వాడుతున్నారు కదా. అయితే ఇప్పుడు ట్రాక్టర్లలో పోయి ఈ కేటరింగ్ వాళ్ళు వీళ్ళు దావట్లు ఉంటాయి కదా, అప్పుడు కట్టెల పోయి ఎందుకంటే గ్యాస్ బిర్యానీ ఉండాలి అని ట్రాక్టర్లో పోయి కొంటున్నారు. నేను ఆ రోడ్కు వ్యతిరేకంగా ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోడ్డు సెంటర్ నుంచి వేసింది. ఇక్కడి నుంచి అక్కడ ఇది వికారాబాద్ నుంచి పరిగికి వేసింది. నేను దాన్ని చాలా వ్యతిరేకంగా ఉంటుంది. అయితే నేను వీళ్ళకి ఏం చెప్తున్నా అంటే, దీన్ని నిజంగానే కాపాడాలంటే దీని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయితే సరే కనీసం మంచి ఫెన్స్ వేయండి, కాపాడతాం. ఎందుకంటే ఫెన్స్ వేస్తే షికారు చేసేటోళ్ళు దాడిలు అవుతున్నాయి. షికారు చేసేటోళ్ళు దాడి చేస్తుండ్రు, రియల్ ఎస్టేట్ వాళ్ళు దాడి చేస్తుండ్రు, కట్టెలు కొట్టుళ్ళు, గొర్రెలు బర్రెలను మెట్టలు కూడా దాడి అవుతున్నారు. ఇవి అంతా సాల్వ్ అవుతాయని అంటున్నా. అయితే వీళ్ళు చేయగలేదు. ఇంత ఇది వచ్చింది. ఇది వస్తే చూస్తేందుకు మంచిగా ఉండదు. కానీ నేవీ వస్తే ఇప్పుడు దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కడితే ఒక రియల్ ఎస్టేట్ వాడు రాడు, ఒక షికారు చేసేటోడు రాడు. కట్టెలు ఇప్పుడు ట్రాక్టర్ల పేదోళ్ళు ఇప్పుడు కట్టెలు ఎవరు కొడతలేరు. కొంతమందికి నష్టమైతే గొర్రెలు బర్రెలు మేపేటోళ్ళకు. కానీ ముఖ్యంగా నాకు నష్టమవుతుండొచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళు నాకు పెద్ద నష్టమేం కాదు, అందమైంది పోతుంది. ఇది ముఖ్యంగా ఎవరికైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు దీన్ని ఎన్నుకున్నారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని కాంపౌండ్ వాల్ వేస్తే ఎవ్వరు ఏం చేయరాదు. ఇంకా పర్యావరణం చాలా మంచిగా అవుతుంది. కాపాడుడే కాక ఇంకా ఎక్కువ మంచిగా అవుతుంది. నేను మద్రాస్ చదువుకున్న ఐఐటి అనే ఇది మద్రాస్ సెంటర్లో ఉంటుంది. పెద్ద దాని పక్క గవర్నర్ ఐఐటి అనుకుంటే 630 ఎకరాలు ఉంటుంది. దాని పక్క గవర్నర్ బిల్డింగ్, అది కూడా 600 ఎకరాలు ఇంత ఉంటుంది, నాకు తెలియదు ఎగ్జాక్ట్ అని. ఎంత పెద్ద అడవి ఎంత. మద్రాస్ సిటీ సెంటర్లో జింకలు ఉంటాయి.
మా కాలేజ్ ముంగట ఉండేది గిండి ఇంజనీరింగ్, అక్కడ కూడా జింకలు వచ్చేది. కాపాడుడే కాక ఉన్నాడివి ఇంకా మంచిగా అవుతుంది. ఒక్కడు కట్టెలు కొట్టరాదు, ఒక్కడు రియల్ ఎస్టేట్ కూడా రాదు, ఒక్కరు కూడా జింకలు కొట్టరాదు. అయితే నిజంగానే ఎవరైతే పర్యావరణం ఉంటుందో ఇది ఉంటేనే మంచిది. కానీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. నేవీ వస్తే 12 లక్షల చెట్లు కొట్టేస్తుంది. 12 లక్షల చెట్లు కొట్టేయారు. నాకు తెలుసు, నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఇది ఏంటంటే లో ఫ్రీక్వెన్సీ యాంటీనా. ఈ సిగ్నల్స్ భారతదేశం పెనిన్సులార్ ఇండియా అంటే దక్షిణ భారతదేశం సెంటర్లో పెడితే ఇక్కడ ఈ సిగ్నల్స్ 2000 కిలోమీటర్లు పోతాయి. కానీ అవి లో ఫ్రీక్వెన్సీ నీళ్ళ లోపటి కూడా వస్తాయి. మనుషులను లోపటి నుంచి ఆ సిగ్నల్ వస్తే మనిషి లోపటి నుంచి పోతుంది, కానీ మనిషికి ఏమీ కాదు. అన్నిట్లో అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ, వెరీ లో ఫ్రీక్వెన్సీ అనుకుంటుంది, ఏమీ కాదు. అండ్ ఈ సిగ్నల్ ఇక్కడి నుంచి ఏదో గింత దూరం 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ కాదు. ఇప్పుడు సెల్ ఫోన్ టవర్లు ఉన్నాయి, అవి హై ఫ్రీక్వెన్సీ, అవి మ్యాక్సిమం 10 కిలోమీటర్లు అవుతాయి. ఇది 2000 కిలోమీటర్లు. సబ్మెరీన్లను కూడా గుర్తుపడుతుంది, అంటే నీళ్ళ లోపల పోయే జహాజ్. పాకిస్తానీ, చైనా, జపాన్ ఇవన్నిటి. అయితే దేశ భద్రత కూడా చాలా ఇంపార్టెంట్. కానీ అది పక్కకి పెడదాం. దేశ భద్రత, పర్యావరణం మీద ప్రేమ ఉన్నోళ్ళు కూడా దీని కాంపౌండ్ పెడితే రక్షిస్తారు. అండ్ ఎన్ని చెట్లు పోతాయంటే వాళ్ళు అసెస్మెంట్ చేసిండ్రు, 1,93,000 చెట్లు పోతాయి. అవి కూడా నాకు అడవి తెలుసు, ఏదో పెద్ద చెట్లు ఆ గుడి దగ్గర ఉన్నాయి. శివాలయం చాలా అందమైన శివాలయం ఉన్నది. దాన్ని ఎవరు ముడతలేరు. దాని దగ్గర పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి. అవి తప్ప తక్కిందన్నీ స్రబ్ ఫారెస్ట్, అంటే మన ముడిమాల కంచి ఉంటుంది కూడా అంత ఉంటుంది. కొన్ని చెట్లు కొంచెం పెద్దగా ఉంటాయి, పెద్ద మన వెస్టర్న్ ఘాట్స్ ఉన్నట్టు రెయిన్ ఫారెస్ట్ ఉన్నట్టు చెట్లు కాదు. అయితే అవి పోతాయి. అది మోస్ట్ ఆఫ్ ది చెట్లు నా అయితే ఉంటాయి, 6 ఫీట్లు 5 ఫీట్ 10 ఫీట్ కొన్ని ఉంటాయి. ఆ గుడిలో ఏమో పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి. ఆ గుడిని ముట్టుకుంటే లేరు, గుడికి పోవచ్చు రావచ్చు. తర్వాత దీని చెట్లు ఏదైతే పోతాయో దానికంటే 10 ఎక్కువ పెడుతున్నారు. అండ్ చట్టాలు ఉన్నాయి, ఒకవేళ దేశానికి కొరకో, ఒక రోడ్ కొరకో, ట్రాన్స్ఫార్మర్ కొరకో, ట్రాన్స్మిషన్ లైన్ కొరకో, బ్రిడ్జ్ కొరకో అడవి వాడుకుంటే దాన్ని కాంపల్సరీ అఫారెస్ట్మెంట్ ఉంటుంది. ఆ చట్టం ఉన్నది, దాని ప్రకారంగా చేస్తారు. ఉన్నదానికంటే ఉన్నదేమో ఇంకా మంచిగా అవుతుంది. దీన్ని అందుకునేది ఎవరు? మాజీ సీఎం కొడుకు కేటీ రామారావు అంటాడు, ఇది అది ఏదో స్టేట్మెంట్ ఇస్తుండు. మేమున్న 10 ఏళ్ళు కూడా ఆ ప్రాజెక్టు రాకుండా అడ్డుకున్నాము. ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం కలిసి కుట్రలు చేసిందని చెప్పి రాకుండా ఫస్ట్ ఆయన రోడ్ ఎందుకు వేసిండు? అక్కడి నుంచి మధ్యలో నుంచి రోడ్ వేసిండు, ఖరాబ్ చేసిండు. ఇది వాళ్ళ చట్టమే తీసుకొచ్చిండు. ఇది జియో 44 అనుకుంటా, వాళ్ళే దానికి కేటాయించిండ్రు. 2017 తీసుకొచ్చింది. 17 ఎవరుండే ప్రభుత్వం? టీఆర్ఎస్ ఉండే కదా, టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడేమో దాన్ని అడ్డుకుంటున్నారు. అయితే ఇవన్నీ కానీ ఇక టీఆర్ఎస్ పోయిన సంగతి, వాళ్ళు అడుక్కున్నా లేకున్నా ఫండింగ్ కూడా చేస్తుండట. ధర్నా చేయండి ఇదని ఫండింగ్ చేస్తుండ్రు. కానీ దీని ఇంకా పెద్ద శక్తులు కూడా ఉండొచ్చు, లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు. ఏంటంటే ఇది దేశానికి వ్యతిరేకంగా, దేశానికి భద్రత, దాన్ని వ్యతిరేకిస్తుండ్రా వాళ్ళు. జస్ట్ ఇది అడిగిపోతుందని ఆ ఉద్దేశాలు ఉండవచ్చు. టీఆర్ఎస్ ఉంటే ఇప్పుడు ఎవడు పట్టించుకుంటే లేడు. ఇగో గట్లాంటి అబద్ధాలు. ఇప్పుడేమో ఎగురుతున్నాడు, మేము కాపాడలేదు, ఆయనలే ఇచ్చిండ్రు. దీని వెనక ఇది కూడా ఉన్నది. వాళ్ళు క్యాంటోన్మెంట్ భూమి అడిగినరు, ఇది బేరం పెట్టుకొని, మీరు మా క్యాంటోన్మెంట్ భూమి ఇస్తే గిది ఇస్తా అని. అండ్ జియో పాసే చేసిండ్రు. అది టీఆర్ఎస్ ప్రభుత్వమే 2017లో. ఆ పిచ్చోళ్ళతో పట్టుకోరాదు, అది పోయినది ఇది దాన్ని. కానీ దీని వెనక ఇంకా యాంటీ నేషనల్ శక్తులు ఉన్నాయని నాకు డౌట్ ఉన్నది. కానీ కొంతమంది పర్యావరణవేత్తలు కూడా అదే అంటున్నారు సార్. అంటే కొంచెం ఎక్కడో అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అమెరికా లాంటి దేశాల్లో రాడార్ సెంటర్స్ను క్లోజ్ చేస్తున్నారు. అక్కడ కూడా వ్యతిరేకత కూడా వచ్చింది. కాబట్టి మరి ఇప్పుడు ఆ రాడార్ టెక్నాలజీ కన్నా ఇంకా టెక్నాలజీ అభివృద్ధి చెందింది, కానీ ఇప్పుడు ఇక్కడ చేపట్టాల్సిన అవసరం ఏమి? నిమిషం, క్లోజ్ చేస్తలేరండి. పాతయి లో ఫ్రీక్వెన్సీ ఉండే అవి క్లోజ్ చేస్తున్నారు. ఇది లేటెస్ట్ టెక్నాలజీ, ఇంకా లో ఫ్రీక్వెన్సీ. హై ఫ్రీక్వెన్సీ అయితే మైక్రోవేవ్ పెడతాం చూడు, అది వెరీ హై ఫ్రీక్వెన్సీ. ఇంకా మన సెల్ ఫోన్లో హై ఫ్రీక్వెన్సీ. అప్పుడు సెల్ ఫోన్లో వచ్చినప్పుడు కూడా ఇంకేమన్నా ఇంతో అంత కొంచెం నష్టం అయితే సెల్ ఫోన్స్ తోటి అవుతుంది, కానీ దీంతో కానే కాదు. ఒక్క సైంటిఫిక్ స్టడీ లేదు. ఉన్న లో ఫ్రీక్వెన్సీ కొన్ని చేస్తలేరు. ఇంకోటి ఉన్నాయి కొన్ని, అవి నడుస్తున్నాయి, మన భారతదేశం కూడా ఉన్నాయి. అది అంత పెద్ద లో ఫ్రీక్వెన్సీ, వెరీ లో ఫ్రీక్వెన్సీ కాదు.
అండ్ ఎక్కడ బంద్ చేస్తలేరు, పాత టెక్నాలజీ కొన్ని బంద్ చేస్తున్నారు అంతే. వీళ్ళు అన్ని దుష్ప్రచారం. ఇప్పుడు ఒక దుష్ప్రచారం ఏమో 12 లక్షల చెట్లని, ఇంకోటేమో వేరే దగ్గర బంద్ చేస్తుందని, ఇంకో దుష్ప్రచారం ఏంటంటే ఇది మనకు మన హెల్త్కు ఆరోగ్యానికి మంచిది కాదు. అంటే నిజంగానే ఇది నుంచి ఉంటే 30 గ్రామాలు కూడా నష్టపోతాయి, మానవ వనరులు కష్టం. ఈ లో ఫ్రీక్వెన్సీ ఎంత దూరం పోతాయి అంటే 2000 కిలోమీటర్లు పోతుంది. అంటే ఇక్కడి నుంచి బాంబే, ఇక్కడి నుంచి విజయవాడ, ఇక్కడి నుంచి కన్యాకుమారి, ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్ అందరికీ హెల్ప్ కరా అవుతారా? అయితే ఇదన్నీ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి ఎన్నో దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇంకోటి ఏమంటారు, మూసీ నదికి, అరే వాళ్ళకు ఎకాలజీ తెలియకొని టోపాలజీ కూడా తెలియదా? టోపాలజీ అంటే ఎటు స్లోప్ ఉంది, ఏ నీళ్ళు ఎటు పోతాయి, అక్కడ పట్ట ప్రతి సుక్క ఈస్ట్ నుంచి వెస్ట్ పోయే నదులు ఇవి ఏం లేవు, అన్నీ వెస్ట్ నుంచి పర్మనెంట్ నుంచి తూర్పు పోయేటివే ఉంటాయి. అయితే నదులు కానీ ఒకటే ఒక నది ఉన్నది, అది మా రంగారెడ్డి జిల్లా, అది కాగ్నా. ఇక్కడ దామగుండంలో పడ్డ ప్రతి వాన సుక్క అక్కడనే నేను కొత్తది పోతే కర్ణాటకకు అది కాగ్నా నదిలో కలుస్తుంది, కానీ మూసీ నది. ఇది అవగాహన లేదు, ఏం లేదు. 90% బయట వాళ్ళు పే చేస్తున్నారు, ఎవరో ఫండింగ్ చేస్తున్నారు. కేటీఆర్ చేస్తే చేసుకొని, ఇప్పుడు వాళ్ళకి పని ఏం లేదు కదా, చేస్తే చేసుకొని, కానీ దీని వెనుక ఇంకా యాంటీ నేషనల్ శక్తులు ఉన్నాయని నాకు డౌట్. కొంతమంది గ్రామస్తులు కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు సార్ దానికి సంబంధించి. Naturally, ఎందుకంటే మాకు గతంలో ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ వచ్చిందో ఈ ప్రాజెక్టు పూర్తి వివరాలు తెలియకుండా వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఒకవేళ సంతకాలు పెట్టమన్నారు. అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ కానివ్వండి, ఆ గ్రామానికి సంబంధించి తను చదువుకోలేదు, బెదిరించారు. ఒకవేళ మీరు సంతకాలు పెట్టకపోతే గన్ను పెట్టి మరి సంతకాలు తీసుకుంటారని, ఇటువంటి బెదిరింపులతో మా సంతకాలు తీసుకున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు నష్టం వాటిల్లుతుందని చెప్పి వాళ్ళ అనుమానం. నేను అక్కడ ఎంపీ ఉంటిని, ఆ ప్రాంతం ప్రతి ఒక్కరు తెలియదు, అది ఫస్ట్ టైం వింటున్నాను. ఇది వీళ్ళు చెప్పిస్తుండొచ్చు నోత్తోటి. ఎవరో టీఆర్ఎస్ ఒకరిద్దరు టీఆర్ఎస్ వాళ్ళు ఉండవచ్చు, లేకపోతే ఎవరికో ఓ పేదోనికి పైసలు ఇచ్చి చెప్పిస్తుండొచ్చు. అంతే, దీని వెనక డబ్బు ఉన్నది 100%. ఇది రియల్ ఎస్టేట్ ఉందా, ఆ టీఆర్ఎస్ మాజీ సీఎం కొడుకు రామారావుది ఉందా, అది ఉన్నా పర్వాలేదు, కానీ దీని వెనుక యాంటీ నేషనల్ శక్తులు ఉన్నాయా, అది కూడా నాకు డౌట్. ఏమైనా స్థానికులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా సార్ అక్కడ? తప్పనిసరి. అయితే దీనికి ఏమైతే అంటే ఇది ఇంకో వివరాలు చెప్పలేదు. ఏంటంటే వాస్తవం, కొంచెం చెట్లు పోతాయి, కొంచెం ఫారెస్ట్ నష్టం అవుతుంది. 47% కవరేజ్ ఉంటుంది. ఇది 2900 అంటే అందాజ 3000 అనుకోండి, 48 అంటే దాదాపు 50 అనుకోండి, అందాజ 1400 ఎకరాలు ఈ యాంటీనా ఉంటుంది. కానీ 1400 ఎకరాలు సాఫ్ చేయరు. ఈ యాంటీనా ఎటువంటి పొడుగుంటాయి, అది ఓన్లీ 20 ఫీట్లు 20 ఫీట్లు అంటుంటాయి ఫుట్ ప్రింట్ యాంటీనాది. అటువంటి ఎత్తు పోతాయి, అటువంటి 3 4 ఉంటాయి, కొన్ని జాల 20 కూడా ఉంటాయి. గింతే పోతుంది, గక్కడనే చెట్లు కొడతారు. యాంటీనాతో అసలు ఏం నష్టం కాదు, చూస్తేందుకు నాకు మంచిగా ఉండదు. ఒకవేళ ఆడ ఫామ్ హౌస్ కట్టుకుని చూస్తే అడవి కాదు, యాంటీనా కడుతుంటాయి, అది ఇట్స్పెట్. కానీ దాంతో ఏమి పర్యావరణం అవుతుంది. కానీ దానికి సపోర్ట్ స్టాఫ్ ఉంటారు, ఆఫీస్ ఉంటుంది, లివింగ్ క్వార్టర్స్ ఉంటారు, ఓ చిన్న డిస్పెన్సరీ హాస్పిటల్ ఉంటుంది, దానికి బిల్డింగ్లు కట్టాలి. బిల్డింగ్ కట్టిన దగ్గరనే అయితే 1400 1400 ఎకరాలు వస్తుంది. ఆ 1400 ఎకరాల 5-10% ఇది కవరేజ్ ఉంటాయి ఈ బిల్డింగ్స్. అందులో యాక్చువల్ యాంటీనా ఓన్లీ 1% ఉంటుంది. దానికి క్యాంపా వల్ల, అంటే కాంపల్సరీ అఫారెస్టేషన్ చట్టం ప్రకారంగా కాంపెన్సేషన్ దీని బదులు ఇంకెక్కడనే చేస్తారు. కానీ ఇంకొంతమంది అక్కడ ఉన్నటువంటి చాలా ఏళ్ళు ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అక్కడ ఏడాదికోసారి ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి. అలాగే అడవి మీద ఆధారపడి ఆ చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళకి సంబంధించినటువంటి పశువులను వాటన్నిటిని కూడా మేపుకుంటారు. ఆ టెంపుల్కు వెళ్ళడానికే కూడా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. లేదంటే అడవిలో ఏదైనా సరే పశువులను తీసుకెళ్లాలంటే కూడా ఇబ్బందులు తలెత్తుతాయన్న అనుమానాలు కూడా 100% అని పశువులకు తీసుకువచ్చేందుకు ఇప్పుడు ఒక్కసారి ఫెన్స్ వేస్తే పశువులను తీసుకురాదు. కానీ వాళ్ళు కాదు చేసేది. ఇక్కడనో ఉన్న కరీంనగర్ రామారావు, తర్వాత ఇంకెక్కడనో ఉన్న లెఫ్ట్ ఆర్గనైజేషన్స్, తర్వాత పక్కకున్న రియల్ ఎస్టేటర్లు, వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు మా మిత్రులు కూడా, మా ఎవరైతే నవాబ్లాడ్ ఉన్నారో వాళ్ళు కూడా షికారు బంద్ చేసిండ్రు. వాళ్ళకు కూడా పెద్ద అభ్యంతరం లేకుండొచ్చు, ఉంటుండొచ్చు. వాళ్ళకి అభ్యంతరం, కానీ గ్రామస్తులను ఎగేస్తున్నారు. గుడికి 200% పోవచ్చు. ఆ గుడి ఇంకా మంచిగా అవుతుంది ఏమన్నంటే. అండ్ అది కూడా చాలా, నేను కూడా 300-400 ఏళ్ళు మర్రి చెట్లు పెద్ద ఉంటాయి, మధ్యలో గుండెం ఉంటుంది. వానకాలం గుండెల నుంచి నీళ్లు బయటికి వచ్చి పారుతాయి, అడవిలోకి పారుతాయి. ఇవన్నీ చాలా ఆనందమనే జాగది.
గుడికి ఒక్క టచ్ కాదు, గుడికి ఎవ్వరంటే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వచ్చిపోవచ్చు. ఇవన్నీ దుష్ప్రచారాలు. అక్కడ ఒక స్వామి అని చెప్పి కూడా తిరుగుతూ ఉన్నారు, ఆయన కూడా చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి గుడి చరిత్ర అది ఇది అని. స్వామిలకు కొందరికి ఓ దేవుని మీద భక్తి ఉంటుంది, ఇంకో స్వామికి ఇంకో దేవుని మీద భక్తి ఉంటుంది, కొందరు స్వాములకు రియల్ ఎస్టేట్ మీద భక్తి ఉంటుంది. అటువంటి స్వాములు ఉన్నారు. పక్కకే కొంచెం రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా అభ్యంతరం ఉన్నది. చివరికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పండి, ఎటువంటి ధైర్యం కల్పిస్తారు? ఎందుకంటే ఈ ప్రాజెక్టు వల్ల, ఎందుకంటే మీరు నష్టం చేకూరది, ఎట్టి పరిస్థితుల్లో లాభమే అంటున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల అపోహాలకు 2 ముక్కలు చెప్పండి సార్. ఇది పర్యావరణం లాభం చేస్తుంది, కొన్ని ఉద్యోగాలు వస్తుంది, ఆ డిస్పెన్సరీ కొంతమంది పక్కకు పోతారు. ఇది దేశ భద్రత కొరకు ముఖ్యము. పర్యావరణం అక్కడ జింకలు, ఇప్పుడు కొన్ని జింకలు అయితే కననే పడతలేదు సాంబారు, ఎవరైతే నిజంగానే అండ్ గ్రామస్తులకు ఏమి కాదు. అవును, ఇప్పుడు వెనకడ మీరు కట్టెలు కొట్టుకునేటోళ్ళు మీకు అందరు గ్యాస్ పొయ్యిలు ఇవి వచ్చినాయి, కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ అది చట్టంకి వ్యతిరేకంగానే పశువులను అడవిలకు పంపరాదు, అది ఒక్కటి మాత్రం మీకు ఇబ్బంది ఉంటుంది. కానీ వేరేవన్నీ కూడా మంచిగా ఓరిద్దరికి ఉద్యోగాలు వస్తాయి, 10 మందికి ఉద్యోగాలు వస్తాయి, ఆడ డెవలప్ కూడా అవుతుంది. అండ్ దేశానికి మంచిది, పర్యావరణంకు చాలా మంచిది. అడవి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెడితే దొంగలు పోయి కట్టెలు కొట్టరాదు, దొంగలు పోయి షికారు చేయరాదు, రియల్ ఎస్టేట్ దొంగలు పోయి ఇచ్చేయరాదు. గ్రామాలకు ఆ ప్రాంతానికి చాలా మంచిగా చెట్లు ఇంకెక్కువ పెరుగుతాయి, కొట్టరాదు, పర్యావరణం మంచిగా అవుతుంది దీంతో. ఇంకొక చోట పెట్టింటే బాగుండే, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి న్యాచురల్ అడవి ఉంది, ఇది పెంచినటువంటి అడవి కాదు, కృత్రిమ అడవి కాదన్న కొన్ని వాదనలు కూడా జరుగుతున్నాయి. దేశంలో ఇంకెక్కడైనా పెట్టింటే బాగుండే. లేదు, ఇది సెంటర్, పెనిన్సులర్ ఇండియాలో సెంటర్లో ఇదే స్పాట్. అంటే అవును, కొంచెము 100 కిలోమీటర్ అటు ఇటు పెట్టవచ్చు, కానీ ఈ దాదాపు ఈ ఏరియాలనే పెట్టాలి. ఇంకోటి ఇది డక్కన్ ప్లాటో హైట్ మీద ఉన్నది, ప్లస్ పెనిన్సులర్ ఇండియాలో సెంటర్లో ఉన్నది. అవును, ఇక్కడ పెట్టే బదులు ఇంకా 100 కిలోమీటర్లు 50 తాండూరు దగ్గర పెట్టవచ్చు, ఇక్కడ పెట్టవచ్చు, అక్కడ పెట్టవచ్చు. అండ్ అగ్రికల్చర్ భూములు పెడితే అప్పుడు నష్టమవుతుంది, ఎందుకంటే దాదాపు 1500 ఎకరాల అగ్రికల్చర్ భూమి ఇక్కడ పెడితే అవును అడవికి ఎంత నష్టమవుతుంది, కొంచెం 1% నష్టమవుతుంది, 100% లాభం అవుతుంది. అది కోర్ట్ ఆఫ్ డెబిట్లో కూడా 0.4 సంథింగ్ ఎంత ఉంది. అవును, నష్టమవుతుంది, కొంచెం నష్టమవుతుంది, లాభం చాలా ఎక్కువ అవుతుంది. మీరు ఐఐటి మెడ్రాస్కి పోయి చూడండి, అది ఐఐటి కట్టినప్పుడు మొత్తం ఐఐటి చుట్టూ కాంపౌండ్ వాల్ అయింది. వాళ్ళ ఉద్దేశం ఏంది, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ చెప్పారు. కానీ వాళ్ళు అనుకోకుండా కాంపౌండ్ వాల్ అడవి పెద్దగా పెరిగింది. ఇప్పుడు ఎన్నో వందలాది జింకలు ఉన్నాయి అక్కడ. పర్యావరణం మంచిగా అవుతుంది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెడితే. వీళ్ళకు ఎవరైతే ఇల్లీగల్ పని చేస్తారో వాళ్ళు పోరాదు. నేవీ ఉంటే ఎవరైనా షికారుకు పోతే బొక్కలు ఇరగొడతారు, కట్టెలు కొడతారు పోతే బొక్కలు ఇరగొడతారు, ఎవరైనా రియల్ ఎస్టేట్ పోతే అందులకు బొక్కలు ఇరగొడతారు. కానీ ముఖ్యమంత్రి దీని మీద మాట్లాడిన తర్వాత, ఈ ప్రాజెక్ట్ వచ్చిందన్న తర్వాత బీజేపీ కాంగ్రెస్ కలిసి ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రాణాలతో చెలగాట మాడుతున్నాయని చెప్పి మీరు అనుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. ఎమ్మెల్యే రామారావు ఆయనకేమి అవగాహన లేదు. ఏదో సేల్స్ మ్యాన్ ఉండే, బయోటెక్నాలజీ సేల్స్ మ్యాన్, ఏదో ఎక్కడో గుంటూరు భాష మాట్లాడతాడు, అమెరికా ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఏదో హిందీ కొన్ని మాటలు మాట్లాడవచ్చు, కానీ నాలెడ్జ్ ఏం లేదు ఆయనకు. టెక్నాలజీ గురించి పెద్ద ఏం తెలియదు, పోకడాలు ఎక్కువ ఉన్నాయి, మాటలు లేదు. ఇచ్చుడు ఎవరి ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వమే కాదు, ఇచ్చింది కదా, ఒప్పుకుంది కదా. ఆ డీల్ కాలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని క్యాంటోన్మెంట్లో భూమి అడిగినరు, తర్వాత దీన్ని స్లో చేసిండ్రు. ఆల్రెడీ వాళ్ళు జియో ఇష్యూ చేసిండ్రు, ఇప్పుడేమో ఉల్టా అంటున్నాడు. మళ్ళీ నిజంగానే అంత ప్రేమ ఉంటే పర్యావరణం మధ్య నుంచి రోడ్ ఎందుకు వేసినావా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.